శ్రీకృష్ణ గోసేవ మండల్ కోకాపేట్ హైదరాబాద్. గోసేవ ఇక్కడ గోసేవ చాలా మంది చేస్తుంటారు. హరే కృష్ణ. టెంపుల్ కడుతున్నారు, ఇంకా ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మనం చూస్తున్నదే ఇస్కాన్ టెంపుల్ కట్టేది కోకాపేట్ పక్కనే పెద్ద పెద్ద బిల్డింగ్స్. సేమ్ మనం ఇక్కడ చూస్తున్నట్లుగానే కడతారు ఇస్కాన్ టెంపుల్. డిజైన్ ఇది. మన దేశంలోనే ఇది రెండోది, మన భారతదేశంలో రెండో టెంపుల్ ఇది కట్టడం. చాలా ఎత్తు కడుతుండ్రు, పెద్దగా విస్తీర్ణంగా. ఉండకపోవచ్చేమో. చిన్న చిన్న దూడలు, ఆవు దూడలు మంచిగా ఉన్నాయి. గోశాల చాలా పెద్ద ఉంది. అన్ని ఆవులు ఉన్నాయి. వాటి దూడలు, చిన్న చిన్న దూడలు. చుట్టుముట్టు మొత్తం బిల్డింగ్స్, పెద్ద పెద్ద బిల్డింగ్లు పక్కనే. వాటికి నీళ్ళున్నాయి, మళ్ళీ నీళ్ళలోనే మేత కూడా వేస్తారు వాళ్ళు. ఎవరైనా పండ్లు, అరటి పండ్లకి తీసుకొచ్చి పెడితే ఇట్లా ఇందులోనే తింటున్నాయి నీళ్ళకి వెళ్ళి. ఇది మొత్తం నడిపించేది ఇస్కాన్ వాళ్ళు నడిపిస్తారు. ఇక్కడ డబ్బులు కానీ ఎవరైనా డొనేషన్ చేసిన వాళ్ళు చేస్తారు, కానీ మెయింటెనెన్స్ మొత్తం ఇస్కాన్ వాళ్ళే మెయింటెనెన్స్ చూసుకుంటారు. ఇందులోకి చిన్న దూడ ఇప్పుడే చాలా చిన్న, మంచిగా ఉన్నాయి. ఇక్కడ మొత్తం వచ్చేసి ఆవులు 3000 ఆవులు ఉన్నాయంట. ఇక్కడ 3000 ఆవులను మొత్తం ఇస్కాన్ వాళ్ళే మెయింటెనెన్స్ మొత్తం వాళ్ళు చూసుకుంటారు. ఎవరైనా ఆర్గనైజేషన్ వాళ్ళు ఏమైనా డొనేషన్ చేస్తారు. డొనేషన్ ఎవరైనా చేయకపోయినా ఇస్కాన్ వాళ్ళు మాత్రం మొత్తం మెయింటెనెన్స్ చూసుకుంటారు. ఇంకా 3000 ఆవులకు.
ఆవులకు షెడ్లు ఉన్నవి. షెడ్ వచ్చేసి ఒక 4-5 షెడ్ల దాకా ఉన్నాయి ఇవన్నీ. ఇట్లా 4-5 షెడ్లో కొన్ని కొన్ని ఆవులు, ఒక్కొక్క షెడ్కి ఎన్ని ఆవులు పడతా అన్ని ఆవులు పెట్టిండ్రు. ఇది మనం చూస్తున్నది 3వ షెడ్డు. ఫ్యాన్లు కూడా ఉన్నాయి వీటికి. మేత వేసి అన్ని మంచిగా మేస్తున్నాయి. వీటికి సౌలత చాలా మంచిగా చూసుకుంటారు. రోజుకి అడగడం అంత నీట్గా. ఇక్కడ వీటికి దానా కట్ చేసే మిషన్లు, దానా, వాటి ఫుడ్, పచ్చి మేత. పక్కనే గుడి, శ్రీకృష్ణ గుడి. ఇక్కడ పక్కనే శ్రీకృష్ణ గోసేవ. బెల్లం కానీ ఏదైనా పచ్చిగడ్డి ఇట్లా దానం ఇక్కడ కొనుక్కొని కూడా వీళ్ళకి ఇవ్వచ్చు. తులసి కోట. హనుమంతుడు. ఇక్కడ కూడా గోశాలలు. మళ్ళీ అక్కడ అవతల చూసినవి కాకుండా యువతల మళ్ళీ 4-5 ఉన్నవి. హాలుకు ఫుల్ ఉన్నాయి గోవులు, ఆవులన్నీ. ఈ బిల్డింగ్ లో వాళ్ళు ఉండేవాళ్ళు, ఇక్కడ పనిచేసే వాళ్ళు ఉండడానికి బిల్డింగ్ లో. పెద్ద పెద్ద షెడ్లు. షెడ్డుకు మొత్తం ఆవులే ఫుల్. వీటికి దోమలకి ఇట్లా కరవకుండా ఫ్యాన్లు ఫుల్ పెట్టేసిండ్రు. చుట్టుముట్టు ఫ్యాన్లు ఉన్నాయి మనకు. షెడ్ మాత్రం ఎప్పటికప్పుడు బాగా నీట్గా ఉంచుకుంటున్నాం. ఎప్పుడు గలీజ్, ఇంత కొంచెం కూడా గలీజ్ అయ్యేసరికి మొత్తం తీసేస్తున్నారు, క్లీన్ చేస్తున్నారు. క్లీనింగ్ చేసే వాళ్ళు ఏ షెడ్కి ఆ షెడ్కే ఉన్నారు. వీళ్ళు చేసే వాళ్ళంతా ఎప్పటి ఏ షెడ్ చూసుకునే వాళ్ళు ఆ షెడ్ చూసుకుంటున్నారు. ఇది ఒక షెడ్. కింద కసి వచ్చిన షెడ్ ఇదే. బిల్డింగ్ కడుతున్నారు వాళ్ళు ఉండడానికి. ఇంకా ఇక పెద్ద బిల్డింగ్. ఇది ఇంకొక షెడ్. ఈ షెడ్లో కూడా చూద్దాం. అడవి పందులు కూడా ఉన్నాయి. ఈ షెడ్ ఇంకా చాలా పెద్ద ఉంది.
చిన్న దూడ ఇవ్వాలనే పుట్టినట్లుంది. ఇది చాలా చిన్నగా ఉంది. చిన్న దూడ చాలా ఎంత ముద్దు ఉంది. వీటిని కాపాడుకోవాలి. ఇవి ఉన్నంత కాలం మేము మన కొడుకు చాలా ఆరోగ్యంగా మనం కూడా ఉండాలి. ఇవి అంతరించిపోయినాయంటే, ఆవులు అంతరించిపోతే ఈ భూమి అంతరించిపోవడం చాలా తొందరగా అవుతుంది. ఆవును కాపాడుకుంటేనే మనము ఈ భూమిని కాపాడుకోగలుగుతాం. ఇత పూర్వం ఊర్లలో ప్రతి గ్రామాలలో ఉండేటివి, కానీ ఇప్పుడు గ్రామాల్లో కూడా చాలా తక్కువ అయిపోయినాయి ఆవులు. ఓన్లీ ఇట్లా గోశాలలకు మాత్రమే పరిమితం అయిపోయే రోజులు వచ్చేసినాయి. ఆవులను చూడాలంటే భవిష్యత్తులో ఇంకా ఎప్పుడైనా ఒక గోశాలకు వెళ్ళి చూడాల్సి వస్తుందో ఇంకా ఊర్లలో గ్రామాలు. హైదరాబాద్లోనే ఇంతకన్నా ఇంకా పెద్దది ఉందో తెలియదు, కానీ నేను చూసినప్పుడు వాటిలలో ఇదే పెద్దగా అనిపిస్తుంది. ఇన్ని షెడ్డుకు ఫుల్, ఎక్కడ షెడ్లు ఖాళీ లేవు. పని చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఏ షెడ్ చేసే వాళ్ళు ఆ షెడ్. ఇంత ఈ 2-3 వేల ఆవులను చూడడం ఇదే ఫస్ట్ టైం. ఒకే ప్లేస్లో ఇన్ని గోవులను ఒకసారి చూడడం. బయటి ప్రదేశం ఇదంతా గోశాల. ఇప్పుడు ఇది ఒక్క గుడే ఉంది, కానీ తర్వాత కడుతున్నారు, ఇంకా చాలా పెద్దది కడుతున్నారు. మన ఇండియాలోనే ఇక్కడ ఇదే ప్లేస్ లోనే 2వ ఇస్కాన్ టెంపుల్ కడుతున్నారు. కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇంకా వర్క్ నడుస్తుంది. అది కూడా చూద్దాము. గణపతి బిల్డింగ్ల మధ్యలో శిఖరం నీటిగా ఉంది. ఇక్కడ దుర్గామాత టెంపుల్ ఉంది, బంద్ ఉంది. ఇక్కడ అందరు హిందీ వాళ్ళే ఉండరు. పంతుల్స్, పనిచేసే వాళ్ళు అందరూ తెలుగు వాళ్ళు ఎవ్వరు లేరు. పూజారులు అందరూ